ముస్లిం ఫెడరేషన్ 2022లో స్థాపించడం జరిగింది. చివరిలో దాన్ని రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ కమిటీలో కూడా ప్రతి జిల్లా జాకీర్ హుస్సేన్ కావచ్చు, ఇలా ప్రతి సంఘం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని అప్పుడు మేము కమిటీ రిజిస్ట్రేషన్ జరిగింది. ముస్లిం ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా, వ్యక్తిగతంగా వెళ్లకుండా అధికారంలో ఏ పార్టీ వచ్చినా కూడా, అధికారంలోకి ఏ పార్టీ ఉన్నా కూడా మైనార్టీల సమస్యల పరిష్కారమే ముస్లిం ఫెడరేషన్ యొక్క ఎజెండా. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక సంఘం మీద ఉండొచ్చు, వాళ్ళ సంఘం ద్వారా అందరూ గొప్ప వాళ్ళే, అందరూ బాగా పనిచేస్తున్నారు, ఎవరు స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ ఏర్పాటు చేసినాం. దాని ఫెడరేషన్ అంటే ప్రజా సంఘాల ఐక్యవేదిక, దాని అబ్జర్వేషన్. ఇప్పుడు రెండో పాయింట్, అది అధికారంలో ఏ పార్టీని కూడా ఏదైతే మనం లాంగ్ టర్మ్ ఉద్యమం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేంపల్లి ఒక సమస్య ఉంది, అది ఎంఆర్ఎఫ్ ద్వారాగానే నేను పోరాటం చేయగలుగుతా అనుకోండి. ఒక జాతికి సంబంధించిన లాంగ్ టైం ఒక ఉద్యమం ఉంది. ఇప్పుడు మనం అట్రాసిటీ చట్టం సాధించుకోవాలి, ఒక రిజర్వేషన్ సాధించుకోవాలి, ఒక దుల్హన్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవాలి, ఒక ప్రభుత్వం ఏదైనా ప్రకటించిన సంక్షేమ పథకాలు మనం అమలు పరుచుకోవాలి, దాన్ని ఎలా వెళ్ళాలి అని సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసింది ఫెడరేషన్. దీంట్లో దాదాపు సంఘాలు, ట్రస్టులు, మస్జిద్ కమిటీలు, ఈద్గా కమిటీలు, ఇటువంటి అన్నీ కలిపి దాదాపు 350-375 దాకా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇంక్లూడ్ ఎవిడెన్స్తో, అంటే గతం నుంచి ఇప్పుడు ఈరోజు ఏంటైనా చెప్పడంలే. నేను